అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే నేను గోకరకాయ మిల్ మేకర్ చేస్తున్నానండి. గోకరకాయ అయితే చాలా ఫ్రెష్గా ఉందండి. 1 కప్పు మిల్ మేకర్ తీసుకున్నానండి. గోకరకాయ సన్నగా కట్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసి ఉడికించి వడగట్టి పెట్టానండి. మిల్ మేకరు గోకరకాయ కూర కావాల్సిన ఐటమ్స్ అండి. 8 టమాటాలు తీసుకోవాలి, 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకోవాలి, 1 స్పూను పసుపు, 5 స్పూన్ల కారం తీసుకోవాలండి. పొయ్యి ముట్టించి బాండీ పెట్టాను. బాండీ ఆగింది. 3 పావుల నూనె వేస్తున్నా. నూనె ఆగింది. కొంచెం 1 స్పూను పచ్చెనగపప్పు వేసుకోవాలి, 1 స్పూను మినపప్పు వేసుకోవాలి, 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి, 1 స్పూను ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిరపకాయలు ఇట్లా ముక్కలుగా చేసి వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం టేస్ట్ కోసం వేసుకోవాలి. ఇప్పుడు మిల్ మేకర్ వేసుకోవాలి. ఇప్పుడు 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి, సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి, 1 స్పూను పసుపు వేసుకోవాలి. ఇవన్నీ నూనెలో కొంచెం దూరగా వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. టమాటా మిల్ మేకర్ నూనెలో బాగా వేగింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు నూనెలో ఎందుకు వేసుకోకూడదంటే ఇది డేక్షలో పట్టుకుంటుంది. మిల్ మేకర్ వేసాను కాబట్టి ఇది టమాటా వేసిన తర్వాత వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. ఇప్పుడు కారం వేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకొని వడగట్టుకున్న గోకరకాయ ఇప్పుడు వేసేసుకోవాలి. అన్నీ నూనెలో మగ్గినాయి కదా, లాస్ట్లో గోకరకాయ వేసుకోవాలి. ఎందుకంటే ఇది నూనె ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి ఇది లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది.